ఒకనాడు శ్రీమన్నారాయణుడు తన ప్రియపత్ని అయిన శ్రీమహాలక్ష్మీదేవితో కలిసి హిమాలయ పర్వత మధ్య వెలసిన పవిత్ర క్షేత్రం బద్రీనాథ్ దర్శించడానికి వస్తాడు. ఆ ప్రాంతపు నిశ్శబ్దం, హిమవాయువు, దివ్య ప్రకృతి సౌందర్యం లక్ష్మీదేవిని అపూర్వంగా ఆకర్షిస్తుంది. ఆమె ఆనందంతో, ప్రభూ, ఈ స్థలం నాకు ఎంతో ఇష్టమైంది. మనం ఇక్కడే నివసిద్దాం అని కోరుతుంది. అప్పుడు విష్ణుమూర్తి చిరునవ్వుతో, దేవి, ఇది కైలాసాధిపతి శివపార్వతుల నివాసం. మనం ఇక్కడ శాశ్వతంగా ఉండటం తగదు అని సమాధానం ఇస్తాడు. కాని లక్ష్మీదేవి, నాకు ఇవన్నీ తెలియవు. ఈ స్థలాన్ని వదిలి వెళ్లాలని మనసు రావడం లేదు అని హఠం పట్టింది. ఏమి చేయాలో తెలియక విష్ణుమూర్తి ఒక చిన్న బాలుడి రూపం ధరించి పార్వతీదేవి సమీపంలోకి వెళ్లి ఆమె పాదాల వద్ద కూర్చుంటాడు. మాతృహృదయమైన పార్వతీదేవి ఆ బాలుణ్ణి చూసి కరుణతో, ఎవరు నీవు చిన్నా అని అడగకుండానే ముద్దుగా ఆలింగనం చేస్తుంది. ఈ దృశ్యాన్ని గమనించిన శివుడు ఆ బాలుడు సామాన్యుడు కాదని, అది విష్ణుమూర్తి మాయారూపమే అని గ్రహిస్తాడు. అతడు పార్వతీదేవితో, అమ్మా, ఆ బాలుణ్ణి పంపివేయి అని చెప్పినా పార్వతీదేవి మాతృమమకారంతో అతణ్ణి విడవలేదు. ఆ క్షణంలోనే శివపార్వతులు బయటకు వెళ్లిన వేళ విష్ణుమూర్తి తన అసలు రూపాన్ని ధరించి లక్ష్మీదేవితో కలిసి ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకుంటాడు. తిరిగివచ్చి జరిగినదంతా తెలిసిన బోళా శంకరుడు మందహాసంతో, నారాయణుడు కదా, పోనీలే అని అనుకుంటాడు. అలా శివపార్వతులు ఇతరత్రా వెళ్లిపోతారు. విష్ణు, లక్ష్మీదేవులు బద్రీనాథంలో నివాసం ఏర్పరుచుకుంటారు. అందుకే ఈ క్షేత్రం నేడు శ్రీబద్రీనారాయణుని దివ్యధామంగా ప్రసిద్ధి పొందింది.